మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన 16వ సినిమాను బుచ్చిబాబు దర్శకత్వంలో స్టార్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఎప్పటి నుంచో వెయిటింగ్ లిస్ట్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ మొత్తానికి సెట్స్ పైకి రాబోతోంది. ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. రామ్ గేమ్ చేంజర్ సినిమా ఆలస్యం కావడంతో బుచ్చిబాబు కూడా రామ్ చరణ్ కోసం చాలా రోజుల పాటు ఎదురు చూడాల్సి వచ్చింది. ఇక మొత్తానికి సరైన ప్లాన్ సెట్ కావడంతో ఈ ప్రాజెక్ట్ను మార్చి 20వ తేదీన మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా వరకు పూర్తి చేసుకున్న దర్శకుడు ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి 2 కీలకమైన ఎపిసోడ్స్ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. ఒక సీరియస్ డ్రామా సీన్తోనే షూటింగ్ మొదలు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు టైటిల్ కూడా ఇప్పటికే ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే రామ్ చరణ్ మాత్రం ఇంకా ఆ టైటిల్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. దర్శకుడు బుచ్చిబాబు కథకు తగ్గట్టుగా పెద్ది అనే టైటిల్ అనుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇదే టైటిల్తో గతంలో ఎన్టీఆర్తో కూడా ఒక సినిమా రాబోతుంది అని చాలా రకాలుగా గాసిప్స్ అయితే వచ్చాయి. అది కూడా బుచ్చిబాబు డైరెక్ట్ చేసే అవకాశం ఉందని కూడా ఇండస్ట్రీలో టాక్ అయితే వినిపించింది. నిజానికి బుచ్చిబాబు మొదట ఎన్టీఆర్తోనే సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ అతను రిజెక్ట్ చేయడంతోనే ఆ కథ రామ్ చరణ్ వద్దకు వెళ్ళింది అని కొన్ని మార్పులతో దర్శకుడు సరికొత్తగా సినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్లుగా మరొక రకమైన టాక్ అయితే వినిపిస్తోంది. ఇక ఇది ఎంతవరకు నిజమో కానీ మొత్తానికి ఈ టైటిల్ విషయంలో అయితే ఫ్యాన్స్ నుంచి అంతగా పాజిటివ్ రియాక్షన్స్ అయితే రావటం లేదు. పెద్ది అనే టైటిల్ చాలా ఓల్డ్గా ఉంది. ఈ టైటిల్ అంతగా కిక్ అవటం లేదు అనే విధంగా సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ వెండి తెరకు గ్యాప్ ఇచ్చి చాలా కాలం అయింది. గేమ్ చేంజర్కు సంబంధించిన సరైన బజ్ కూడా క్రియేట్ కావటం లేదు. ఇక ఇప్పుడు పెద్ది అనే టైటిల్ పెట్టి మరోసారి ఫ్యాన్స్ను నిరుత్సాహపరచకూడదని కామెంట్స్ కూడా వస్తున్నాయి. మరి ఈ టైటిల్ విషయంలో దర్శకుడు అయితే ముందుగానే నిర్మాతలకు తెలియజేసినట్లుగా తెలుస్తోంది. ఇక రామ్ చరణ్ అదే టైటిల్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా, లేదంటే ఫ్యాన్స్ బాధను అర్థం చేసుకుని మరొక టైటిల్ గురించి ఆలోచిస్తారా అనేది తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే. త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్, కానీ ఇప్పుడు స్టార్ హీరోలు దొరకటం లేదు. అంతా గుంటూరు కారం ఎఫెక్ట్. మరి ఇప్పుడు గురూజీ పరిస్థితి ఏంటి? అంతా అయోమయంగా ఉంది. గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్తోనే సినిమా ఫిక్స్ చేసుకున్నాడని తెలిసిందే. పుష్ప 2 తర్వాత బన్నీ చేసే సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలోనే వస్తుందని ఫిక్స్ చేశారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేశారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ప్లాన్ మారినట్లుగా తెలుస్తోంది. త్రివిక్రమ్ను వెనక్కి నెట్టి జవాన్ డైరెక్టర్ అట్లీతో సినిమా ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నాడట. సన్ పిక్చర్స్, గీతా ఆర్ట్స్ రెండు కలిసి భారీ బడ్జెట్తో అట్లీ అల్లు అర్జున్ కాంబో సినిమా ప్లాన్ చేసుకున్నారని టాక్. ఇప్పటికే అల్లు అర్జున్కి అట్లీ కథ వినిపించడం, బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగిందట. అయితే త్రివిక్రమ్తో చేయాల్సిన సినిమా పరిస్థితి ఏంటని కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. తనకు హ్యాట్రిక్ హిట్లు ఇచ్చిన డైరెక్టర్ త్రివిక్రమ్ను లైట్ తీసుకుని బన్నీ తమిళ దర్శకుడితో సినిమా చేసే పరిస్థితి ఉండదు. గురూజీతో అల్లు అర్జున్ సినిమా ఉంటుంది. కానీ ముందు అట్లీ సినిమా సెట్స్ మీదకి వెళ్ళాలి. ఆ తర్వాత చిన్నగా త్రివిక్రమ్ సినిమాను మొదలు పెడతారని అంటున్నారు. పుష్ప 2 రిలీజ్ వరకు అల్లు అర్జున్ ఏ సినిమా మొదలు పెట్టే ఛాన్స్ లేదు. ఆ తర్వాత అట్లీ సినిమా సెట్స్ మీదకు వెళ్తే మరో 6 నెలలు, అంటే ఎలా లేదన్నా త్రివిక్రమ్ ఒక ఏడాది పాటు అల్లు అర్జున్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఈలోగా మరో ప్రాజెక్ట్ చేసినా చేయొచ్చు. త్రివిక్రమ్ ప్లాన్స్ ఎలా ఉన్నాయన్నది తెలియాల్సి ఉంది. అల్లు అర్జున్ కోసం అప్పటిదాకా వెయిట్ చేస్తాడా, లేదా మరో హీరోతో ఒక సినిమా చకచకా కానిస్తాడా అన్నది చూడాలి. త్రివిక్రమ్ సినిమా చేస్తానంటే మేం రెడీ అనే టైర్ 2 హీరోలు చాలామంది ఉన్నారు. రామ్, రవితేజ, నాని ఇలా మీడియం రేంజ్ హీరోలంతా కూడా గురూజీ ఓకే అనాలే కానీ సినిమా చేసేందుకు ఓకే అనేస్తారు. అల్లు అర్జున్ సినిమాకు ముందు త్రివిక్రమ్ మరో సినిమా చేస్తాడా, లేదా బన్నీ కోసం వెయిట్ చేస్తాడా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ ఇదంతా కాకుండా త్రివిక్రమ్ సినిమాని ముందు కానిచ్చేసి ఆ తర్వాత అట్లీకి బన్నీ ఛాన్స్ ఇచ్చినా
ఇవ్వొచ్చని టాక్ కూడా ఉంది. అలా అయితే త్రివిక్రమ్ అల్లు అర్జున్ సినిమా కోసమే పనిచేయాల్సి ఉంటుంది. ఈ క్లారిటీ రావాలంటే మరికొన్నాళ్ళు వెయిట్ చేయక తప్పదు. ఇండస్ట్రీలో పేరు రావటానికి ఒక సినిమా చాలు, దాన్ని నిలబెట్టుకోవటానికి ఒక యుద్ధమే చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఓ హీరోయిన్ పరిస్థితి ఇలానే ఉంది. ఉప్పెన సినిమాతో తెరంగేట్రం చేసిన కృతి శెట్టి ఆ సినిమా సెన్సేషన్ హిట్ అవడంతో అమ్మడికి సూపర్ క్రేజ్ ఏర్పడింది. సినిమాలో ఆమె చేసిన బేబమ్మ పేరుతోనే యూత్ అంతా అయోమయంలో పడిపోయారు. ఆ తర్వాత శామ్ సింగరాయ్, బంగారాజు సినిమాలతో పర్వాలేదు అనిపించుకుంది. అయితే ఆ తర్వాత మొదలయ్యాయి కృతి శెట్టి కష్టాలు. అమ్మడి చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. వరుస ఫ్లాపుల వల్ల కృతికి ఆఫర్లు కూడా తగ్గాయి. తెలుగులో ఎలా అయితే మొదటి సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకుందో, వరుస ఫ్లాపుల వల్ల అలాగే కెరియర్ గ్రాఫ్ పడిపోయేలా చేసుకుంది కృతి శెట్టి. కథల విషయంలో సరైన ఎంపిక లేకపోవడం వల్లే బేబమ్మ పరిస్థితి ఇలా అయిందని చెప్పొచ్చు. ప్రస్తుతం శర్వానంద్తో మనమే సినిమాలో నటిస్తోంది కృతి శెట్టి. ఈ సినిమాలో కృతి శెట్టి మదర్ రోల్లో కనిపిస్తోంది. రీసెంట్గా రిలీజ్ అయిన మనమే టీజర్లో కృతి శెట్టి చిన్న బాబుకి ఫీడింగ్ ఇస్తూ కనిపించింది. సో బేబమ్మ కాస్త అమ్మ అయిందన్నమాట. సినిమా కథలను బట్టి మదర్ రోల్స్ చేయటం తప్పేమీ కాదు, కానీ అప్పుడే మదర్ రోల్స్ ఏంటి బేబమ్మ అని ఆమె ఫ్యాన్స్ నిరుత్సాహపడుతున్నారు. శర్వానంద్ సినిమాలో తన పాత్ర ఎలా ఉంటుందో కానీ టీజర్లో బాబుతో కనిపించడం మాత్రం ఆడియన్స్ని సర్ప్రైజ్ చేసింది. అయితే తెలుగులో అమ్మడి పరిస్థితి ఇలా ఉంటే తమిళ, మలయాళంలో కృతి క్రేజ్ ఆఫర్లు తగ్గుతుంది. కోలీవుడ్లో జయం రవి హీరోగా చేస్తున్న జీని సినిమాలో కృతి నటిస్తోంది. మలయాళంలో కూడా టాలెంటెడ్ హీరో టొవినో థామస్ చేస్తున్న సినిమాలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ఈ 2 సినిమాలతో కృతి శెట్టి అక్కడ కూడా బాగా వేయాలని చూస్తోంది. అయితే తనకు బేబమ్మగా సూపర్ పాపులారిటీ తెచ్చిన టాలీవుడ్లో మాత్రం ఇంకా మరిన్ని ఛాన్సులు అందుకోవాలని చూస్తోంది కృతి శెట్టి. శర్వానంద్ మనమే హిట్ అయితే కనుక ఇక్కడ కూడా కృతికి వరుస ఆఫర్లు వస్తాయేమో చూడాలి. హీరోలకి మార్కెట్ లెక్కలు పెరగటం ఎప్పుడూ పెద్ద అచీవ్మెంట్. ఇప్పుడు ఇద్దరు యంగ్ హీరోస్కి ఇలాంటి గుడ్ టైం నడుస్తోంది. అంతా సీజన్ మహిమ అన్నమాట. సమ్మర్ మొదట్లో అయితే పెద్ద బడ్జెట్ సినిమాలు ఏమీ రావటం లేదు. పరీక్షల కాలం ముగిసిన తర్వాత కొన్ని మీడియం బడ్జెట్ సినిమాలు రాబోతున్నాయి. ఇక అందులో డీజే టిల్లు సీక్వెల్గా రానున్న టిల్లు స్క్వేర్, విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్లో రాబోతున్న ఫ్యామిలీ స్టార్ మూవీ. ఈ 2 సినిమాలకు కూడా మంచి బజ్ అయితే ఉంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా సితారా ఎంటర్టైన్మెంట్స్లో తెరకెక్కుతున్న టిల్లు స్క్వేర్ మార్చి 29న రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ టీజర్కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. డీజే టిల్లుతో సూపర్ హిట్ కొట్టిన సిద్ధు టిల్లు స్క్వేర్తో దానిని కొనసాగించాలని అనుకుంటున్నాడు. మూవీ పైన కూడా పాజిటివ్ బజ్ ఉంది. ఖచ్చితంగా ఈ మూవీకి సాలిడ్ ఓపెనింగ్స్ రావడం గ్యారంటీ అనే మాట వినిపిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ ఇప్పటికే అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కర్ణాటక రిలీజ్ రైట్స్ ఏకంగా 75 లక్షలకి అమ్ముడయ్యాయని తెలుస్తోంది. మీడియం రేంజ్ హీరో సినిమాకి ఈ స్థాయిలో రైట్స్ వచ్చాయంటే కన్నడ నాట కూడా టిల్లు క్యారెక్టర్కి ఫ్యాన్స్ ఎక్కువగానే ఉన్నారని అర్థమవుతోంది. ఇక రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకి కన్నడలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విజయ్ గత సినిమాలు కన్నడంలో బాగా పెర్ఫామ్ చేశాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతున్న ఫ్యామిలీ స్టార్ మూవీ కర్ణాటక రైట్స్ సాలిడ్ ధరకి అమ్ముడయ్యాయి. ఏకంగా 2.70 కోట్లకి ఫ్యామిలీ స్టార్ రైట్స్ని అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. విజయ్ లాంటి టైర్ 2 హీరో మూవీకి కర్ణాటక నుంచి ఈ స్థాయిలో రైట్స్కి రెస్పాన్స్ రావటం అంటే నిజంగా విశేషమని చెప్పాలి. దీనిని బట్టి కన్నడంలో కూడా విజయ్కి మంచి క్రేజ్ ఉందని అర్థమవుతోంది. మరి కర్ణాటక డిస్ట్రిబ్యూటర్స్కి టిల్లు స్క్వేర్, ఫ్యామిలీ స్టార్ ఎలాంటి లాభాలు తీసుకొస్తుందనేది వేచి చూడాలి. ఈ 2 సినిమాలకి కర్ణాటకలో మంచి రిజల్ట్ వస్తే భవిష్యత్తులో మరిన్ని యూత్ఫుల్ కంటెంట్ ఉన్న కథలని కూడా అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. మొదట కర్ణాటకలో కేవలం అగ్ర హీరోల సినిమాలకు మాత్రమే సాలిడ్ రెస్పాన్స్ వచ్చేది. కానీ ఇప్పుడు మీడియం రేంజ్ హీరోలు, చిన్న హీరోలు కూడా కంటెంట్తో మెప్పిస్తే సాలిడ్ హిట్ చూస్తున్నారు.
కెరియర్లో స్టార్ హీరోయిన్ రేంజ్ని అందుకుని అక్కడి నుంచి అమాంతం పడిపోయిన ముద్దుగుమ్మ రాశికన్న ఇప్పుడు గ్యాప్ తర్వాత ఈమెకి కొన్ని పరీక్షలు ఎదురవుతున్నాయి. మరి ఇక్కడ సక్సెస్ అవుద్దా? ఒకప్పుడు మంచి ఫాలోయింగ్ సంపాదించుకునే రాశికన్నకు ఈ మధ్య టైం కలిసి రాక వరుస డిజాస్టర్లు మార్కెట్ని దెబ్బతీశాయి. వరల్డ్ ఫేమస్ లవర్, పక్కా కమర్షియల్, థ్యాంక్ యూలో స్టార్ హీరోల సరసన చేసినప్పటికీ వాటి ఫలితాలు దారుణంగా వచ్చాయి. రిజల్ట్స్లో తన తప్పేమీ లేకపోయినా సక్సెస్ని మాత్రమే కొలిచే ఇండస్ట్రీలో హిట్లున్నప్పుడే తలుపులు తడతాయి. అయితే ధనుష్తో తిరు మంచి విజయం సాధించడం రాశికన్నకు కొంత ఊరట కలిగించింది. కార్తీ సర్దార్ కూడా బాగానే ఆడటంతో తమిళంలో బిజీ అవుతుందనుకుంటే హిందీలో అవకాశాలు వస్తున్నాయి. ఇవాళ బాలీవుడ్ మూవీ యోధ రిలీజ్ అవుతోంది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామాకు భారీ బజ్ లేదు, కానీ అడ్వాన్స్ బుకింగ్స్ డీసెంట్గానే జరిగాయి. దీనికోసం రాశికన్నా ప్రత్యేకంగా ముంబై, ఢిల్లీ వెళ్లి విస్తృతంగా ప్రమోషన్లో పాల్గొంది. 14 సంవత్సరాల తర్వాత చేసిన హిందీ సినిమా కావడంతో స్పెషల్గా ఫీల్ అవుతోంది. 2013లో తెరంగేట్రం జరిగిన మద్రాస్ కేఫ్ తర్వాత అదే సమయంలో తెలుగులో ఊహలు గుసగుసలాడే హిట్ కొట్టడంతో మళ్ళీ అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకపోయింది. మధ్యలో వెబ్ సిరీస్ చేసింది, కానీ థియేటర్ కంటెంట్ మాత్రం యోధానే. ఇది సక్సెస్ అయితే కెరియర్ తిరిగి ఊపందుకుంటుందనే నమ్మకంతో ఉంది. ఇది కాకుండా నెక్స్ట్ ది సబర్మతి రిపోర్ట్ రిలీజ్కు రెడీ అవుతోంది. కోలీవుడ్ దర్శకుడు సి సుందర్ తీస్తున్న హర్రర్ కామెడీ అరణ్మయి 4లో తమన్నాతో కలిసి అందాలతో పాటు భయాలను పంచుకుంటోంది. తమిళ చిత్రం మేధావి పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. సీనియారిటీ ఎంత వచ్చినా సరే చాలా బిజీగా ఉంటున్న నయనతార, త్రిష లాగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్న రాశికన్నాకు యోధ కనుక విజయం అందిస్తే బ్రేక్ దొరికినట్టే. ఇంకొద్ది రోజుల్లో అదేంటో స్పష్టంగా తెలిసిపోతుంది. మెగాస్టార్ రీ ఎంట్రీ తరువాత విశ్వంభర ఇస్తున్నంత హైప్ ఏ సినిమా ఇవ్వలేదు. ఇప్పుడు స్టార్ కాస్ట్ విషయంలో మళ్ళీ కొత్త యాక్టర్స్ వచ్చి జాయిన్ అవుతున్నారట. మెగాస్టార్ చిరంజీవి కెరియర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో యూవీ క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది. దర్శకుడు వశిష్ఠ పక్కా ప్లానింగ్తో వేసుకున్న ప్రణాళిక వల్ల ఎలాంటి బ్రేకులు పడటం లేదు. వచ్చే ఏడాది సంక్రాంతి జనవరి 10న విడుదలలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని టీం నుంచి వస్తున్న రిపోర్టు. త్రిష హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రియురాలిగా దేవతగా డ్యూయల్ రోల్ చేస్తుందని టాక్ ఉంది, కానీ అధికారికంగా తెలిసే ఛాన్స్ ఇప్పట్లో లేదు. కాబట్టి నిజమైతే బాగుండని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక కాస్టింగ్కు సంబంధించిన కొత్త ఆకర్షణలు చాలా తోడవుతున్నాయని తెలిసింది. ఆల్రెడీ సురభి, ఈషా చావ్లాలు షూట్లో పాల్గొంటున్నారు. ఆషికా రంగనాథ్ గురించి స్పష్టమైన సమాచారం లేదు. వీళ్ళు కాకుండా యూత్ హీరోలు రాజ్ తరుణ్, నవీన్ చంద్రన్లను ప్రత్యేక పాత్రల కోసం తీసుకుంటున్నట్టు లేటెస్ట్ అప్డేట్. వెన్నెల కిషోర్, ప్రవీణ్, హర్షవర్ధన్లు కామెడీ భారం మొయ్యగా మెయిన్ విలన్గా కృణాల్ కపూర్తో పాటు రావు రమేష్ కీలక భూమిక పోషిస్తారు. మీనాక్షి చౌదరి, మృణాల్ ఠాకూర్ ఉంటారనే వార్తకు ఇంకా సరైన ధృవీకరణ రావాల్సి ఉంది. ఈ లెక్కన వశిష్ఠ వేసిన ప్లాన్ మామూలుగా లేదు. ఎంఎం కీరవాణి స్వరపరిచిన ఒక పాటని ఇప్పటికే చిత్రీకరించారు. రామోజీ ఫిలిం సిటీలో మరికొన్ని భారీ సెట్ల నిర్మాణం జరుగుతోంది. విజువల్ ఎఫెక్ట్స్కు చాలా ప్రాధాన్యం ఉన్న విశ్వంభరను గొప్పగా తీర్చిదిద్దేందుకు టీం సర్వశక్తులు ప్రయత్నిస్తుందట. 200 కోట్ల బడ్జెట్ అని టాక్ వినిపిస్తుంది, కానీ బృందం సభ్యులు ఖర్చు గురించి మాట్లాడటం లేదు. వేసవిలోగా షూట్ పూర్తి చేసి 6 నెలలు పోస్ట్ ప్రొడక్షన్కే కేటాయిస్తారని తెలిసింది. భోలా శంకర్ తర్వాత కళ్యాణ్ కృష్ణ సినిమా మొదలుకుని మరి విశ్వంభరకు ఓటేసిన మెగాస్టార్ తర్వాత హరీష్ శంకర్తో చేసే ఛాన్స్ ఉంది.